కోటి బ్రహ్మాండాలలో భూమండలం కేవలం సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక చిన్న గ్రహం మాత్రమే. అంత మాత్రమే అయినా విశ్వాంతరాళంలో ఈ భూమికి అనంత తత్వమైన ఆదరణీయమైన ఒక విశిష్ట స్థానముంది. బహుశా ఆనందమయమైనటువంటి ఎంతకు తరగనటువంటి అనంతమైన తేజోనిధి ఈ భూమి మీద కొలువై ఉండడమే అందుకు ప్రధాన కారణం. ఆ అద్భుత తేజోరాశి భూమండలంపై నెలకొని ఉన్న ఆ శక్తి యొక్క వెలుగులు విశ్వమంతా విరజిమ్ముతున్నాయి. అనాదిగా ఆ దివ్యశక్తిని వెంకటాచలమని, శేషాచలమని, సప్తగిరులని అంటున్నారు. అలాగే అనంత శక్తిని శ్రీనివాస ప్రభువని, సప్తగిరీసుడని, గోవిందుడని, తిరుమలేశుడని, శ్రీ వెంకటేశ్వరుడని భక్తులు అనేక పేర్లతో తిరుమలలో కొలుస్తున్నారు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, తిరుమల మహర్షుల యోగభూమి, సిద్ధుల తపోభూమి. సుమారు 5000 సంవత్సరాల క్రితం వైకుంఠం నుండి తరలివచ్చిన శ్రీనివాసుడు నడయాడిన యుగదైవమై వెలిసిన పరమ పవిత్ర క్షేత్రం. తీర్థాలు, వేదనాదాలు, ప్రకృతి పులకింతలు, పక్షుల కిలకిల రావాలు, నిరంతర భక్తి సువాసనలు నిత్యం మన హృదయ తరంగాలను చైతన్యపరిచే కట్టెదుర వైకుంఠమిది. కట్టెదుర వైకుంఠము కానా చైన కొండ, ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదుర వైకుంఠము కానా చైన కొండ, ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. అన్నమయ్య, వెంగమాంబ, సారంగపాణి వంటి సాహితీ పురుషుల గాన గంధర్వంతో, చతుర్వేద పారాయణ స్వరన్యాసంతో అలరారే శ్రీ వెంకటాచల మాహాత్మ్యం అమోఘం, అద్వితీయం, అజరామరం. అలాంటి శ్రీనివాసుడంటే కోరిన వారి కల్పతరువు, పట్టిన వారి చేతి బంగారం, సేవ చేసిన వారి చేతిలో మాణిక్యం, భావించు వారి పరబ్రహ్మ, కావలనన్న వారికి ఘన మనోరథ సిద్ధినిచ్చే గురుతర దైవం, పూజించే వారిని రక్షించే వజ్ర పంజరం, తన్మయించి స్తుతించే వారి ఆనందరూపం. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అంటే
బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీ వెంకటేశ్వరునికి సాటి రాగల దేవుడు ఇటు భూతకాలంలో లేడు, అటు వర్తమానంలోనూ ఉండబోడు. అందుకే నిజమైన ఆధ్యాత్మిక తేజో వైభవాన్ని పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు వేదములే శిలలై వెలసినది కొండ అని కొనియాడారు. వేదములే శిలలై వెలసినది కొండ, వేదస పుణ్యరాసులే ఏరులైనది కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ. గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేది శేషాద్రి కొండ. కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. ఇక స్వామి పేరు కూడా ఒక అద్భుతమే. తిరుమలేశుడు తాను నిలిచి ఉన్న దివ్యస్థలాన్ని బట్టి తన వక్షస్థలం మీద వెలసిన శ్రీ మహాలక్ష్మి పేరుననుసరించి పిలువబడుతున్న సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి. అంత మాత్రమే కాదు, ఆ శ్రీనివాసుడు నిలిచి ఉన్న తీరు కూడా ఆశ్చర్యకరమే. సంసార సాగర సముత్తరణైక సేతో అన్నట్లుగా కటివరద హస్తాలతో ఒక సొంపైన భంగిమలో నిలిచి ఉంటూ అందరినీ అనుగ్రహించి అలరిస్తున్న ఆ స్వామి ఆనంద నిలయుడు. అలాగే తిరుమలేశునికి అలంకరింపబడే అనేక దివ్యాభరణాలు, నవరత్న మణిహారాలు ఆ వెంకటరమణుని అనంత వైభవాన్ని ప్రపంచానికి వేణోళ్లా చాటుతున్నాయి. ఆ నిత్య కళ్యాణ చక్రవర్తికి కొనసాగుతున్న అర్చనా విధానం కూడా ఒక విశిష్టతను సంతరించుకుంది. అత్యంత ప్రాచీనమైన వైఖాన సాగమం ప్రకారం షట్కాలార్చనలు వైభోపేతంగా జరుగుతూ ఆ కోనేటి రాయిని ప్రత్యేకతను బ్రహ్మాండమంతా చాటుతున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీనివాస ప్రభువు ఎంతటి అలంకార ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడు. ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి ఉత్సవ ప్రియుడు. ఎంతటి ఉత్సవ ప్రియుడో అంతటి భక్త ప్రియుడు. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి నిలిచి ఉంటూ నిరంతరం భక్తుల కోసమే ఎదురు చూస్తుండగా ఆ కోట్లాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం అర్రులు చాస్తూ వెంకటాచలం వైపు అడుగులు వేస్తున్నారు. కనులారా ఆ స్వామిని దర్శించుకుంటున్నారు. నోరారా ఆ స్వామిని కీర్తిస్తున్నారు. ఉత్సాహంగా ఉత్సవాలలో ఆ పరంధామని వేడుకుంటున్నారు. సృష్టికర్త బ్రహ్మదేవుడు మొదలుకొని సామాన్య మానవుల దాకా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉత్సవాలు, ఊరేగింపులు, ఆరాధనలు, నివేదనలు ఇలా తమ తమ ఇష్టానుసారం తృప్తిగా చేయిస్తారు. ఆనందంగా మొక్కులు సమర్పించుకుంటారు. కనుకనే ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక వేడుక కొనసాగుతూనే ఉంటుంది. అందువల్లే సర్వదేవతలకు, సిద్ధులకు, పరమయోగులకు, సాధకులకు ఆలవాలమై నిరంతరాయంగా భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఈ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిస్తూ ఉంటుంది. ఇలా ఏడుకొండల స్వామికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు,
మరెన్నో సేవలు జరుగుతూనే ఉంటాయి. ఇలా న భూతో న భవిష్యతి అన్నట్లుగా జరుగుతున్న ఆనంద నిలయునికి జరిగే ఉత్సవ వైభవాన్ని తెలుసుకుందాం. తిరుమల క్షేత్రంలో నిత్య కళ్యాణ చక్రవర్తి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం అయిన తరువాత రాత్రి ఏకాంత సేవ వరకు ఎన్నో దైనందిన కార్యక్రమాలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అనగా ఒక రోజులో విధిగా జరిగే ఉత్సవాలను నిత్యోత్సవాలని అంటారు. వాటిలో ప్రధానంగా మొదట సుప్రభాత సేవతో ప్రారంభమై ఆ తరువాత వరుసగా తోమాల సేవ, సహస్రనామార్చన, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ ఇలా జరుగుతూ రాత్రి చివరగా ఏకాంత సేవతో నిత్యోత్సవాలు పూర్తవుతాయి. తిరుమలేశుని సన్నిధిలో ప్రతిరోజు తొట్టతొలిగా ప్రారంభమయ్యే సేవ సుప్రభాత సేవ. సుప్రభాతమనగా మేలుకొలుపు అని అర్థం. శయన మండపంలో బంగారు పట్టె మంచంపై సుతిమెత్తని పట్టు పరుపుపై యోగ నిద్రలో ఉన్న జగత్ప్రభు అయిన సప్తగిరీసుని మేల్కొల్పడమనే కార్యక్రమమే సుప్రభాతం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు సుమారు అరగంట సేపు కనుల పండుగగా జరిగే పుష్పమాల అలంకరణమనే తోమాల సేవలో భక్తులు మైమరచి పులకిస్తారు. ఒక్కొక్క దండ అలంకరణలో ఒక్కొక్క విధంగా అందాలు సంతరించుకుంటున్న ఆనంద నిలయుని అద్భుత సౌందర్యం కనులారా చూసి తీరవలసిందే కాని వర్ణించడానికి సాధ్యం కాదు. బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడిన శ్రీ వెంకటాచల మహాత్మ్యంలోని శ్రీ వెంకటేశ సహస్రనామ స్తోత్రాధ్యాయంలోని నామావళితో ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చించబడుతూ ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వరుని సహస్రనామావళి పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో ఆలయంలోనే కాక తిరుమల పుణ్యక్షేత్రమంతటా నినదిస్తూ భక్తుల హృదయాలను మరింత భక్తిరస పారవస్యం చేస్తూ దివ్య ప్రశాంతతను వెదజల్లుతూ ఉంటుంది. తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధిని పొందింది. అందుకు అనుగుణంగా తిరుమలలో ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. నిత్యమూ జరిగే ఈ కళ్యాణోత్సవంలో శ్రీవారి ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సహిత శ్రీ మలయప్ప స్వామి పాల్గొంటారు. తాళ్లపాక అన్నమాచార్యులు తాను నిత్యమూ కన్యాదానం చేస్తూ శ్రీనివాసునికి కళ్యాణోత్సవం చేయించడమే కాక ఆ పెండ్లి వేడుకలను గూర్చి కూడా అనేక సంకీర్తనలను గానం చేసి తరించాడు. నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును, నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ.
అద్దాల మండపంలో ఊయలలో వేంచేసి ఊగుతున్న శ్రీ స్వామివారి రూపం అద్దాల్లో అన్ని వైపులా ప్రతిబింబించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వ వ్యాపకత్వం వెదజల్లుతూ భక్తులు శ్రీవారి విశ్వరూపాన్ని దర్శించినట్లుగా ఒక దివ్యానుభూతికి లోనవుతారు. అప్పటి అద్భుత సన్నివేశం చూసి తీరవలసిందే గాని వర్ణించడానికి సాధ్యం కాదు. మృగపతి అవతార గుణశౌర్య ధరణి ధర మారు జన కటోలాయ చలడోలాయ అరడోలాయ. భక్తుల కోరిక మేరకు నిర్వహింపబడే ఈ ఆర్జిత బ్రహ్మోత్సవంలో ప్రధానంగా పెద్దశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం ఇలా ఈ 3 వాహనాలపై ఒకేసారి నిర్వహింపబడతాయి. ప్రతిరోజు సాయంత్రం శ్రీవారి ఆలయం వెలుపల ఆగ్నేయ మూలలో ఉన్న మండపంలో సహస్ర దీపాలంకార సేవ వైభవంగా జరుగుతుంది. సహస్ర దీపాల మధ్య శ్రీవారు ఉభయ దేవేరులతో కూడి వింత వింత తేజస్సులతో వెలుగుతూ వేలాది మంది భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తారు. ఉయ్యాల ఊపులు ముద్దులయ్యా వెయ్యారు గోపికలు వేడుకను చెదరు. ఉయ్యాల ఊపులు ఓ ముద్దులయ్యా వెయ్యారు గోపికలు వేడుకను చెదరు. ఉయ్యాల ఊపులు ఓ ముద్దులయ్యా ఉయ్యాల 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 ఉయ్యాల. ఏకాంత సేవని పాన్పు సేవ అని, పవళింపు సేవ అని కూడా అంటారు. ప్రతిరోజు రాత్రి చివరగా శయన మండపంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంత సేవను నిర్వహిస్తారు. వైఖాన సాగమం ప్రకారం భోగ శ్రీనివాసమూర్తిని కౌతకమూర్తి, పురుష బేరము అని అంటారు. ఈ మూర్తినే మనవాళ్ల పెరుమాళ్ అని అంటారు. మనవాళ్ళన్ అనగా పెళ్లి కొడుకు. ఎలాంటి పెళ్లి కొడుకు అంటే నిత్య పెళ్లి కొడుకు. అందుకే ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవా సమయంలో పట్టుపాన్పుపై శయనించే నిత్య శోభనమూర్తిగా యోగ నిద్రకు ఉపక్రమిస్తూ దర్శనమిస్తూ ఉన్న దివ్యమూర్తి, భవ్యమూర్తి ఈ భోగ శ్రీనివాసుడు. పౌవళించుమిపుడిటే పానుపు మీద, పౌవళించుమిపుడిటే పానుపు మీద, దౌవులనే వేళ కలవంచేవయ్యా. పౌవళించుమిపుడిటే పానుపు మీద, దౌవులనే వేళ తలవంచేవయ్యా. పౌవళించుమిపుడిటే పానుపు మీద, పౌవళించుమిపుడిటే పానుపు మీద. ఒక వారం రోజులలో వారానికి ఒకసారి ప్రతి మంగళవారం నాడు అష్టదళ పాద పద్మారాధన, ప్రతి గురువారం నాటి ఉదయం తిరుప్పావడ, నేత్ర దర్శనం, ఆ సాయంత్రం పూలంగి సేవ, ప్రతి శుక్రవారం నాడు అభిషేకం. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సేవగాని ఉత్సవంగాని తిరుమల స్వామివారికి నిర్వహింపబడుతున్నాయి. అటువంటి వైభవములు అమరజేసిన దైవము, ఇటువంటి యోగంబులిన్నియును చేసి. అటువంటి వైభవములు అమరజేసిన దైవము, ఇటువంటి యోగంబు
తిరుమలలో శ్రీ స్వామివారి ఆలయంలో ప్రతి నెల ఆయా నక్షత్రాలు కూడిన రోజులలో విశేషంగా కొన్ని ఉత్సవాలు, ఊరేగింపులు, పూజలు జరపబడుతున్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుని జన్మ నక్షత్రమైన రోహిణీ నక్షత్రం రోజున, భగవద్ రామానుజులు జననమొందిన ఆరుద్ర నక్షత్రం రోజున, శ్రీరామచంద్రుడు అవతరించిన పునర్వసు నక్షత్రం నాడు, అలాగే తిరుమలేశుడు స్వయం వ్యక్తమై అర్చామూర్తిగా సాలగ్రామ శిలారూపంలో ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రం నాడు ఈ విశేషోత్సవాలు, ఆరాధనలు జరుగుతున్నాయి. ఏడుకొండల వానికి ఏడాది పొడవునా ఆయా సమయాల్లో నిర్దిష్టంగా ఆయా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇలా ఎన్నో జరుగుతున్నా వీటన్నింటిలో సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే ప్రత్యేక సమయాల్లో జరిగే సేవలు, ఉత్సవాలు మాత్రం ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ముఖ్యంగా సంవత్సరోత్సవాలన్నీ శ్రీవారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామివారికి జరుగుతుండటం గమనింపదగ్గ విశేషం. పవిత్రోత్సవం, ఆణివార ఆస్థానం ఘనంగా జరుగుతాయి. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండల వానికి ఎన్నో ఉత్సవాలు జరిగినా, ఊరేగింపులు నిర్వహింపబడినా, వాటన్నింటిలోనూ ఏడాదికొకసారి 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు తిరుమల చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యాన్ని, వైభవాన్ని సంతరించుకున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి జరిగే గరుడ సేవకు అశేష భక్తజనులు తిరుమలకు తరలివచ్చి స్వామివారిని దర్శించి తన్మయత్వం చెందుతారు. ఉత్తమోత్తమైన శ్రీవైకుంఠాన్ని వదిలి భక్తులను అనుగ్రహించడానికే ఈ భూలోకం వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ శ్రీ వెంకటేశ్వరుడు. అలవైకుంఠము వీడి ఇల వెంకటగిరి అడుగిడి అర్చామూర్తి అయి అలరు అలమేల్ మంగాపతి. భక్తుల చేత తృణమో పణమో పుచ్చుకొని వారి వారి పాపాలను పోగొడతాడు. వారి నుంచి ఒకటిగా తీసుకొని దానికి 1000 రెట్లుగా అనుగ్రహిస్తారు. కనుకనే తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఊరేగింపు నిర్వహింపబడుతూనే ఉంటుంది. ఏడాది పొడవునా సుమారు 400 పైచిలుకు ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి. దానికి కారణం స్వామివారి వైభవం. ఆ వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సత్సంకల్పంతో శ్రమిస్తున్న సిబ్బంది ఈ సేవలను వృత్తి ధర్మంగానే కాకుండా భక్తి పారవస్యంతో పూర్వజన్మ పుణ్యఫలంగా భావించి విధులు నిర్వహిస్తారు. హరి సేవ ఒకటే అనంతము, హరి సేవ ఒకటే అనంతము, గురుబోధలకును పొదవేలేదు. హరి సేవ ఒకటే అనంతము, గురుబోధలకును కొలదే లేదు. హరి సేవ ఒకటే అనంతము. కలియుగ వెంకటేశ్వరుడు ఆ స్వామివారి సేవలను నిర్వహిస్తున్న సిబ్బందినే కాకుండా అశేష భక్తజనాన్ని కటాక్షించాలని కోరుకుంటూ ఆ గోవిందుణ్ణి సదా వేడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. ఓం నమో వెంకటేశాయ.